ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీ డిఎస్సికి సంబంధించి నూతనంగా ఎంపికైనటువంటి టీచర్లు 2025 డిఎస్సికి సంబంధించి కొత్తగా సెలెక్ట్ అయ్యి అపాయింట్మెంట్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి డిఎస్సి అభ్యర్థులు వీరందరికీ కూడా ప్రభుత్వం మరి ఇండక్షన్ ట్రైనింగ్ అనేది ఇవ్వబోతా ఉంది. దానికి సంబంధించి అభ్యర్థులందరికీ కూడా ప్రతిరోజు ఇంచుమించు వారం రోజులు జరుగుద్ది. ఈ వారం రోజులు కూడా వాళ్ళు తప్పనిసరిగా అటెండ్ అయినట్టు ఆన్లైన్లో ఫేషియల్ అటెండెన్స్ అనేది వేయాల్సి ఉంటుంది. దానికి ప్రభుత్వం ప్రస్తుతం ఎవరైతే టీచర్లు ఆల్రెడీ వర్క్ చేస్తున్నటువంటి టీచర్లు తమ స్కూల్స్లో ఏదైతే మార్నింగు అలాగే ఇన్ టైము అవుట్ టైము మార్నింగ్ ఈవినింగ్ ఏదైతే అటెండెన్స్ వేస్తున్నారో ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ ఏదైతే వేస్తున్నారో దాన్నే ఇప్పుడు డిఎస్సి 2025 సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కూడా అది ఇండక్షన్ ట్రైనింగ్లో భాగంగా ఆ యొక్క యాప్లో వాళ్ళు అటెండెన్స్ వేయాల్సి ఉంటుంది అనమాట. ఫేస్ అటెండెన్సే వేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి మీరు చేయాల్సింది ఏంటంటే ప్రస్తుతం దానికి సంబంధించి ప్రభుత్వం చెప్పడం జరిగింది. అధికారులు దాన్ని ఆల్రెడీ ఆ యొక్క అటెండెన్స్ తీసుకురావడం జరిగింది. కాబట్టి డిఎస్సి సెలెక్టెడ్ అభ్యర్థులు ఇండక్షన్ ట్రైనింగ్కి అటెండ్ అవుతున్న ప్రతి ఒక్కరూ కూడా లీప్ యాప్ ప్లే స్టోర్ నుంచి మీరు లీప్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ లీప్ యాప్ అని చూడండి. ఇదిగోండి లీప్ యాప్. ఈ యాప్ని మీరు లీప్ యాప్ని మరి మన ప్లే స్టోర్ నుంచి గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలా. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీంట్లో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది. ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ప్రభుత్వం వారు ఆల్రెడీ చెప్పడం జరిగింది. యూజర్ నేమ్ అంటే మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ ఐడి ఉంది కదా, లాగిన్ ఐడి ఎండిఎస్సి అని ఉంటుంది కదా నెంబరు, మీ ఆల్ టికెట్ నెంబర్ ఒక రకంగా చెప్పాలంటే లాగిన్ ఐడి అది యూజర్ నేమ్గా ఉంది. పాస్వర్డ్ కింద ఏమో మీకు వేరేది ఇవ్వడం జరిగింది. పాస్వర్డ్ కింద మెగా డిఎస్సి ఎం క్యాపిటల్ ఎంఈజిఏ మెగా డిఎస్సిలో డి క్యాపిటల్ మెగా డిఎస్సి అండర్ స్కోర్ అంటే కింద గీత ఉంటుంది కదా, అది 2025 ఇది పాస్వర్డ్ అనమాట. అది ఒకసారి మీరు చూసుకోండి. ఇక్కడ 2025 సెలెక్టెడ్ టీచర్స్ అందరూ కూడా ప్లే స్టోర్ నుంచి లీప్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఎందుకంటే శుక్రవారం నుంచి మీరు ట్రైనింగ్లో ఫేషియల్ రికగ్నిషన్ సిస్టంలో మరి అటెండెన్స్ అనేది వేయాల్సి వస్తుందన్నమాట. కాబట్టి మెగా డిఎస్సికి సంబంధించి ఇండక్షన్ ట్రైనింగ్కి హాజరయ్యే ఉపాధ్యాయులకు ఫేషియల్ హాజరు అమలు చేయాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇక్కడ ఉన్నాయి చూడండి. యూజర్ నేమ్ ఏమో క్యాండిడేట్ ఐడి, పాస్వర్డ్ ఏమో మెగా డిఎస్సి _2025 ఇది గుర్తుపెట్టుకోండి. దీంతో మీరు ఈ రెండు ఎంటర్ చేసి లాగిన్ అయితే అక్కడ ఫేస్ అటెండెన్స్ కనిపిస్తుంది. క్లిక్ చేసి మీరు ఫేస్ అటెండెన్స్ వేయాల్సి ఉంటుంది అనమాట. దాంట్లో ప్రతిరోజు మీరు అటెండ్ అయిన వాళ్ళకి మాత్రమే ఫైనల్ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుద్ది. ప్లేస్ అలాట్ చేయడం జరుగుద్ది అనమాట. అదే డిపార్ట్మెంట్ పోస్టింగ్ అంటాం, అది ముఖ్యం. కాబట్టి అది ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఇస్తామని చెప్పేసి. కాబట్టి క్లియర్ కట్గా ఉంది ఇక్కడ. ఇది యూజర్ నేమ్ పాస్వర్డ్ నోట్ చేసుకోండి. మీ లీప్ యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో ఈ రెండింటితో లాగిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్